హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు పల్లె నవ్వులు A to Z యూట్యూబ్ ఛానల్కి. ఫ్రెండ్స్, గేమ్ చేంజర్ మూవీ గురించి కొన్ని విశేషాలు అయితే చెప్పాలండి. అంటే శంకర్ గారిలో ఒక అంటే అది తెలియని ఒక మిస్టేక్ అనేది ఉంది. ప్రతి ఒక్క సినిమాలో చూసుకుంటే అది కనబడుతుంది. సో గేమ్ చేంజర్ సినిమాలో అది కనుక కనిపిస్తే కొంచెం మేమందరం డిసప్పాయింట్ అయ్యే విధంగా అయితే ఉండొచ్చు అని ముందస్తుగా నేనైతే అనుకుంటున్నాను. సో గేమ్ చేంజర్ హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో శంకర్ గారు కొంచెం ఈ తప్పులు అయితే చేయకూడదని నేనైతే అనుకుంటున్నాను. అంటే సినిమా పరంగా చూసుకోండి, ఇప్పుడు అపరిచితుడు, ఒకే ఒక్కడు, ఇవి మామూలుగా ఎక్కడంటే మన అర్జున్ గారి ఒకే ఒక్కడి సినిమా చూసుకుంటే మనం అర్జున్ గారిని వాళ్ళందరూ కొట్టడం, బురదలు పడేయడం, ఆ ఫైట్ సీన్ చూశారు కదా. సో అర్జున్ గారిని కొంచెం ప్రేక్షకులు అది కొంచెం అతని తరుముతుంటే అతను పారిపోవడం, అంటే ఒక హీరోగా ఇలా చేయడం కొంతమంది ఫ్యాన్స్కి అది నచ్చని అంశం అనేది ఉంటుంది. అక్కడ డిసప్పాయింట్ అనేది ఉంటుంది. కొన్ని సినిమాలు చూడండి, ఫ్యాన్స్ ఎక్కడ డిసప్పాయింట్ కారండి. కొన్ని సినిమాలు అటువంటి సినిమాలు అయితే ఖచ్చితంగా బాగా హిట్ అవుతాయి. శంకర్ గారి సినిమాలు ప్రతి ఒక్కరు చూసుకుంటేనండి, స్టోరీ పరంగా లాక్కొచ్చిన సినిమాలు చాలా ఉన్నాయి. ఒకే ఒక్కడు కానీ, అపరిచితుడు కానీ, అపరిచితుల్లో కూడా తనను పడేయడం అదొక స్టోరీలో అదొక మంచి భాగమేనండి. తను బాగా కొట్టి పడేయడం, తర్వాత తను లేయడం, ఇంకొక వ్యక్తి రావడం, అది బాగుంది. సో ఇప్పుడు తర్వాత నెక్స్ట్ ఐ సినిమా వచ్చేసరికి, ఐ సినిమాలో శంకర్ గారి ఒక మిస్టేక్ అయితే చేయడం జరిగింది. అంటే ప్రతి ఒక్క సినిమాలో తను ఒక 3 గెటప్తో అయితే కంపల్సరీ హీరోయిజాన్ని ఎలివేట్ చేస్తారండి శంకర్ గారు. అయితే ఈ అపరిచితుడు ఫ్రేమ్లో మన విక్రమ్ గారిని అలా ప్రజెంట్ చేయాలి, తన మార్పు అనేది అలా ఉండాలి అనేసి అనుకున్నారు. కానీ అక్కడ మిస్టేక్ ఎక్కడ జరిగిందంటేనండి, చాలామంది ఇంకొక అపరిచితుడు మూవీ అనేసి అనుకున్నారు. కానీ మన ఐ సినిమాలో విక్రమ్ గారి ఏదైతే ఇంజెక్షన్ వేయడం వల్ల తను మొత్తం బక్కచిక్కిపోయి అలా ఉండడం, ఆ తర్వాత విలన్లకి ఎక్కువ హైప్ ఇచ్చి హీరోలకి తక్కువ హైప్ ఇవ్వడం వల్ల ఐ సినిమా అనేది అంతగా పెద్దగా ఆడలేదండి. సో అది మిస్టేక్ జరిగింది. అంటే తన తెలివితేటలతో మాత్రమే ఎవరైతే అతనికి మోసం చేశారో హీరోకి, వాళ్ళకి మోసం చేయడానికి ప్రయత్నం చేశారన్నమాట. అంతేగాని మనం మూవీ అంటేనే చూస్తాం, ఫైట్లు అవన్నీ ఉంటాయి కదా. సో హీరో మంచిగా ఉండి, సో విలన్ మీద పై చేయి ఉండాలి, ఎప్పుడు విలన్ మీద పై చేయి ఉండాలి, ఎప్పుడో ఒకసారి కింద చేయి ఉండాలి అనేది కోరుకుంటారు. అది సినిమా కాబట్టి, ఓకేనా. సో అటువంటి థాట్లో శంకర్ గారు ఉండకుండా, సో మొత్తం హీరోని మొత్తం చాలా చోట్ల అండి, ఒక్క చోట కాదు, నేను చూసుకుంటే చాలా చోట్ల విక్రమ్ గారిని డ్యామేజ్ చేసిన సీన్ చాలా ఉన్నాయి, ఫైట్లు చాలా ఉన్నాయి. విక్రమ్ గారు మనం ఊహించుకుంటాం, అపరిచితుడి సినిమాలో మనం ఒక 10-15 మందినో, 20 మందినో, 50 మందిని కరాటే ఫైట్ చూసాం, అది అద్భుతంగా ఉంటుంది. సో అంతమందిని ఏదైతే ఎదిరించిన విక్రమ్ గారిని మనం ఊహించుకుంటాం ప్రేక్షకులు. తను ఎవరు వచ్చినా సరే తను బాగా చేస్తారని ఒక ఉద్దేశంలో ఉంటాం. కానీ అలా అయిపోవడం అది ఎవరికి నచ్చలేదు. ఇంకొకటి, ఐ సినిమా ఏదైతే గెటప్లో ఏదైతే వచ్చిందో, ఓకేనా, అది సాంగ్స్లో వచ్చే మృగం గెటప్ ఏదైతే వచ్చిందో దాన్ని చూసి ఎక్కువ మంది వచ్చారన్నమాట. శంకర్ గారు ప్రతి ఒక్క సినిమాలో హీరోని కొంచెం డామినేట్ చేసే ఉద్దేశంలో ఉంటారండి. సో ఈ గేమ్ చేంజర్లో కూడా నాకు ఎక్కడ టీజర్ చూసిన తర్వాత ఎక్కడ అనిపించింది అంటేనండి, మన ఏదైతే ఫస్ట్ రాజకీయాల్లో ఉండే పంచకట్టు రామ్ చరణ్ అయితే ఉండడం ఉంది కదా. సో అక్కడ తను ఎగురుకుంటూ ఇంకొక వ్యక్తిని కొట్టడం అక్కడ చూశారా, మీరు అందరు గమనించారో లేదో. అది మన రామ్ చరణ్ గారికి ఇక్కడ ఈ సైడ్లో కొంచెం డ్యామేజ్ అనేది జరిగింది. సో అక్కడ ఆ ఫైట్ ద్వారానే తను ఇందులో స్టోరీ మనం వివరించకూడదండి గేమ్ చేంజర్. సో అది కొంచెం ఎఫెక్ట్ అయ్యే అవకాశాలు ఉంటాయేమో, ఒకవేళ అయినా పర్వాలేదు, ఎందుకంటే అది స్టోరీలో ఒక భాగం కాబట్టి. అలా అయితేనే ఇంకొక రామ్ చరణ్ మనకు ప్రజెంట్ చేసి తన పవర్ ఏంటో చూపించడం జరుగుతుంది కాబట్టి, హీరో ఎలివేషన్. సో అలా స్టోరీలో ఓకే. కానీ మిగతా ఇది ఏదైతే మన రెండో రామ్ చరణ్ అనుకుంటామో, తన కొడుకు కావచ్చు లేదా సంబంధించిన వ్యక్తులు కావచ్చు అండి, సో తనకేమన్నా జరిగే అవకాశాలు ఏదైనా ఉంటే మాత్రం, ఆర్ఆర్ సినిమా చూసాం మనం రామ్ చరణ్ గారికి, ఎంత 2000 మందితో ఫైట్ చేసిన రామ్ చరణ్. ఇక ఇందులో మనం ఒకవేళ ఏదైనా డిసప్పాయింట్ జరిగే కార్యక్రమాలు ఉంటే మాత్రం కొంచెం మూవీ మీద అంత ఎఫెక్ట్ పడుతుందేమో అనేసి నా ఉద్దేశం, ఒక రామ్ చరణ్ ఫ్యాన్స్గా. సో
ఆ తప్పులు ఉండకుండా ఉంటే బాగుంటుంది. సో అది ఒక్కటే నేను అనుకునేది. సో అది ఒక్కటి శంకర్ గారి ప్రతి ఒక్కరి సినిమాలో ఉంటుంది కాబట్టి అది ఒక్కటి కనుక లేకపోతే ఇక సినిమాని మనం చెప్పాల్సిన అవసరం లేదండి. సినిమా రిలీజ్ అయిన తర్వాత మళ్ళీ చెప్తాను, సినిమా ఎక్కడికో వెళ్ళిపోద్ది. అందులో ఏదన్నా తప్పులు ఉంటే మాత్రం ఇక చెప్పలేమండి. సో కొంచెం డిసప్పాయింట్ అయ్యే విధంగా అయితే మనం ఉండొచ్చు. శంకర్ గారు ఆ మార్క్ అనేది దాటుతారనేసి నేనైతే అనుకుంటున్నాను. ఓకేనా. సో సినిమా రిలీజ్ అయిన తర్వాత చెప్తామండి. ఆ ఒక్కటి మిస్టేక్ లేకపోతే మీరు చూడండి సినిమా ఎక్కడి రేంజ్కి వెళ్ళిపోద్దో. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్ అండి.